గడిచిన దినములు, వారములు, మాసములు, సంవత్సరాలు సైతం కాపాడి 328 దినములు, 46 వారాలు, 10 మాసాలు కనుపాపు వలె మీరు మమ్మల్ని కాపాడారు. ప్రభాని కోరుతాను. కీర్తనాకారుని ప్రార్థన, ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడు, నీ రెక్కల నీడలో నన్ను దాచు అని ప్రార్థిస్తున్నాను. God me as the apple of your eye, cover me under the wings. ఈ దినము మందిరంలో చేరి స్తుతించే ధన్యత, ఆరాధించే ధన్యత దయచేసి ఈ ఆవరణంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారంలో నివసించుకున్నట్టు నా దేవుని మందిర ద్వారములకు నాకు ఇష్టం. మా జీవితాల్లో మరొక మంచి ఆదివారం దినాన్ని మీరు మాకు దయచేశారు. ప్రభానికి మా కొరకు మీరు చేసిన త్యాగమును స్మరిస్తున్నారు. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మన నీతిమంతులుగా తీర్చిదిద్దడానికి తిరిగి లేవబడ్డాడు అని పౌలు భక్తులు తెలియజేస్తున్నారు. పడమటికి తూర్పు ఎంత దూరమో మా అతిక్రమములను, మా పాపములను అంత దూరపరిచి ఆయన మా కొరకు మీరు చేసిన త్యాగాన్ని, మా పాపములన్నీ కూడా సముద్రపు అగాధంలో పడవేసి మరెన్నటికీ జ్ఞాపకం చేసుకోవాలని వాగ్దానం చేసినందుకు వదనములు చెల్లిస్తుంది. సమస్త మహిమ, ఘనత, కీర్తి మీకు ఆరోపిస్తుంది. ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు, మా విమోచకుడు త్వరగా రానయ్యుడు క్రీస్తు యేసు వారి దివ్య శక్తి గల పుణ్య నామములు మీకు సమర్పిస్తున్నాం. మా ప్రియ పరలోకపు తండ్రి. దయచేసి కూర్చోండి. దయచేసి A warm welcome to this Lone Star Telugu Baptist Church third service. ఈ ఉదయకాల ఆరాధనకు వచ్చినందరినీ ప్రేమగా ఆహ్వానిస్తున్నాం. Greet you all in the name of our Lord and Savior Jesus Christ. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభ నామములో మీ అందరికీ శుభములు, సమాధానం కలుగును గాక. ప్రభువునందు ప్రియులారా, మీ అందరి క్షేమం తలస్తూ మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాము. మీ వ్యక్తిగత, కుటుంబ, ఆధ్యాత్మిక, ఆరోగ్య, ఉద్యోగ, వ్యాపార జీవితాల్లో ప్రభువు మీకు తోడుగా ఉండాలని మా అనుదిన ప్రార్థన. మీకు ఇంకేమైనా ప్రార్థన అవసరం ఉంటే తప్పకుండా మాకు తెలియజేయండి. మన దేవుడు గొప్పవాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు మనందరినీ 328 దినములు, 46 వారాలు, 10 మాసాలు కాపాడాడు. ఈ దినం ఇంకా 329వ దినము. మన ముందు కేవలం 37 రోజులు మాత్రమే ఉన్నవి. దేవుడు ఇంతవరకు మనల్ని కాపాడినందుకు మనం ప్రభువును స్తుతిస్తూ బిగ్గరగా చెప్పండి కూడా. సో నవంబర్ మాసము చివరి ఆదివారము. ఇంకా మనకు దాదాపుగా క్రిస్మస్ వాతావరణం కూడా వచ్చింది. పాటలు కూడా పాడుతూ ఉన్నారు. మరి చాలామంది ఒకరినొకరు కలుస్తున్నప్పుడు వారు ఏం మాట్లాడుకుంటారంటే ఒకే ఒక మాట, క్రిస్మస్ షాపింగ్ అయిపోయిందా అని అప్పుడే స్టార్ట్ చేశారు, అడుగుతూ ఉన్నారు. అంటే ఇంకా నాకు అవన్నీ చెప్తూ ఉంటారు. సో ఈ దినము మనము లేఖన భాగం చదువుకున్నాము. మీ అందరూ ఆ వాక్యాన్ని క్రమంగా చదవడం వలన ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలోనికి భక్తులు కదా. 4వ అధ్యాయము సామెతల గ్రంథంలో 22 మరియు 23 వచనాలు అంటాడు, దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. For they are like to those who find them and healing to all their flesh and contrite. 23లో అయితే అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడు, ఎందుకంటే నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరని మాట్లాడాడు. సో ఇది మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో నుంచి కొన్ని విషయాలు మనకున్న సమయాన్ని బట్టి నేర్చుకుందాం. మనము కీర్తనాకారుడు ది సాంగ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 5 పార్ట్స్. ఈ కీర్తనలు 5 భాగాలుగా పంచ, ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమ స్కందం అని కూడా దీన్ని డివైడ్ చేశారు. మొట్టమొదటి పుస్తకం 1 నుంచి 41 కీర్తనల వరకు. ఇక్కడ నుంచి మనం 1,00,000 సార్లు చెప్పిన, 1,00,00,000 సార్లు చెప్పిన కీర్తనల గ్రంథము, పాటలు అంటే ఏమంటారంటే ఇక్కడికి వచ్చి కీర్తనలు ఇప్పుడు 73 అధ్యాయము చదువుకుందాము. ఇక పదే ఆ అని పెట్టించిన అదే అధ్యాయమే తప్ప వేరేది లేదన్నమాట. అదేదో ఆయనకి రాగానే ఏదైనా అవుతుందేమో. 1 నుంచి 41వ కీర్తన వరకు
ప్రథమ స్కందం 42 నుంచి 72వ కీర్తన వరకు ద్వితీయ స్కందం, 73 నుంచి 89వ కీర్తన వరకు తృతీయ స్కందం, 90వ కీర్తన నుంచి 106 వరకు చతుర్థ స్కందం, 107 నుంచి 150 వరకు పంచమ స్కందం. అంటే దీన్ని డివైడ్ చేశారు. ఇక్కడ కీర్తనకారుడు అంటే ఎవరు కాదు, ఆసాఫ్. ఆయన ఒక క్వైర్ డైరెక్టర్, పాటలు పాడేట ఆయన. దావీదు కాలంలో దేవుని వాక్యంలో రాయబడి అంతా కూడా దినవృత్తాంతంలో 15 మరియు 16 అధ్యాయాలు ఆయన గురించి రాయబడి. దావీదు కాలంలో ఓబేదేదోము దగ్గర నుంచి నిబంధన మందసం తీసుకొచ్చినప్పుడు ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి పదవి అక్కడ. ఏంటంటే ఆ రోజుల్లో దేవాలయం లేదు, నిబంధన మందసమే దేవాలయం. కానీ దావీదు కాలంలో ఆరాధనను తారస్థాయికి తీసుకొని పెట్టాడు. దాదాపుగా పాటలు పాడడానికి ఎంతమంది ఉన్నారంట? 4,000 మంది గాయకులు ఉన్నారంట. తర్వాత రకరకాల వాయిద్యాల గురించి కూడా అక్కడ రాయబడ్డది. అయితే ఈయన ఏ వాయిద్యం వాయిస్తాడంటే ఒక తాళం అంట, తాళాలు కొట్టేవాడంట ఆసాపు. సో ఈ ఆసాపు దాదాపు 12 కీర్తనలు రాశాడు. 73 నుంచి 83 వరకు ఆసాపు రాశాడు. ఇంకా బహుశా 50 కీర్తనలు అయ్యవచ్చు. అయితే ఈయన మొట్టమొదటిగా దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల యెహోవా దయాళుడై ఉన్నాడు అని ఆరంభిస్తాడు. దేవుని యొక్క మంచితనం గురించి ఆరంభించి తర్వాత తను ఏం ఆలోచన చేస్తున్నాడంటే, చాలా మంది అనుకుంటారు దేవుని మందిరానికి వస్తే లాభం ఏంటి, దేవుడు నాకు ఏం మేలు చేశాడు. వాళ్ళు చర్చికి రారు, అన్ని చేస్తారు, దేవుడు వారికి ఎంతో దీవెన ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి ఒక నెగిటివ్ ఆలోచన వచ్చినట్టే ఆశకు కూడా అలాగే వస్తుంది. ఆయన ఏమంటున్నా అంటే, ఇక్కడ నేను దివారాత్రం నేను ధ్యానం చేస్తున్నా, పాటలు పాడుతున్నా, పాటలు రాస్తున్నా. ఈ ఆసాపు రాసినటువంటి కీర్తనలో అనేకమైనటువంటి కీర్తనలో ప్రవచనాలు కూడా. క్రీస్తు పూర్వం 165-175లో అంతియోకస్ ఎపిఫానస్ అనే ఒక సిరియా రాజు ఏం చేశాడంటే తెలుసా? 74వ కీర్తనలు అంతా రాయబడింది. యెరూషలేము దేవాలయంలో పందిని కోసి పంది యొక్క మాంసం తీసుకొచ్చి ఆ పాత్రల్లో పెట్టాడట. అంటే దేవాలయాన్ని అపవిత్రం చేయడం. అది దానిలో 8వ అధ్యాయంలో ప్రవచనం. సో అంటే ఇది ఒక రకంగా ప్రవచనాలు కూడా రాశాడు ఆసాపు. అదంతా 74 కీర్తనలు రాయాలి. అదంతా మనకి ఇప్పుడు సమయం కాదు. ఆయన మంచిగా ఆరంభించి ద గాడ్ ఈస్ గుడ్ ఈస్ అప్రైట్ అని మొదటి వచనంలో స్టార్ట్ చేసి ఆయన అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, నా కాలు జారుట కొంచెమే తప్పిపోయింది అని చెప్తూ 3వ వచనంలో అంటాడు. 3వ వచనం, భక్తిహీనుల క్షేమం నా కంటపడినప్పుడు నేను మత్సరపడ్డాను. ఏంటి? చాలా మంది అనుకుంటారు, మేము ఎన్నో 52 వారాలు క్రమంగా చర్చికి వస్తున్నాము, ఉపవాసం పెట్టి ప్రార్థన చేస్తున్నాం, మాకు చర్చికి రాదు. చూడు ఎంత గొప్పగా అయిపోయింది. వాళ్ళ దగ్గర ఎన్ని కార్లు ఉన్నాయి, చూడు ఎన్ని మేడలు ఉన్నాయి, ఎన్ని బంగళాలు ఉన్నాయి. మేము 52 వారాలు వస్తున్నాము క్రమంగా, దేవుని ప్రార్థన చేస్తున్నాము అని. అదే బాధ. అదేంటో భక్తిహీనుల క్షేమం నా కంటపడ్డప్పుడు నా హృదయం మత్సరపడ్డదని అంటాడు. తర్వాత ఆయన అంటాడు, పాత నిబంధన గ్రంథ ప్రకారం ఏంటి అంటే, నీతిమంతులు ఎందుకు శ్రమ పడుతున్నారు యోబు లాంటి వాళ్ళు? వై రైచియస్ షుడ్ సఫర్? దేవుని వాక్యంలో రాయబడ్డది. యోహాను సువార్త 9వ అధ్యాయం 2వ వచనంలో ఒక గుడ్డివాడిని తీసుకొని వస్తే శిష్యులు అంటారు, ప్రభా వీడు గుడ్డివాడిగా పుట్టడానికి గల కారణం వీడా, వీడు కలవారా? నీకు ఆస్తి లేదంటే, నీకు అంతస్తు లేదంటే, నీవు బీదము బిక్కివి బికారి అంటే దేవుని దీవెన లేదా? బికారిగాడు వారి ఇంటికి పోతే ఏందా, చాయ్ కూడా ఇయ్యాడు. ఆశపడుతున్నాడు, వారికి ఏ కష్టం లేదు ప్రభా, మరణమందు వారికి యాతన లేదు, గర్వమే వారి వస్త్రము కంఠాహారంగా ఉన్నది. వారు ధరించుకున్నటువంటి మామూలు బట్టలు కాదు, గర్వం అనే వస్త్రం. మరణమందు వారికి యాతన లేవు, వారికి ఏ వ్యాధి లేదు. వారు దేవుడిని కూడా అభాషిస్తూ ఉన్నారట. దేవుడు చూసాడా అంటే వాళ్ళు 11వ వచనంలో రాయబడింది. దేవుడికి తెలియదారనుకుంటారంట వారు.
ధన సమృద్ధి చేసుకుంటారట. అవన్నీ అనుకొని మందిరంలోకి పోయి ఆలోచన చేశాడట. ఆయనకు ఎంతో ఆయాసం కలిగింది. కానీ దేవుని వాక్యంలో ఏమని రాయబడి తెలుసా? వారిని దేవుడు ఎక్కడ ఉంచాడంటే చెప్పండి. 18వ వచనం, నిశ్చయముగా నీవు వారిని ఎక్కడ ఉంచావు? కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు. వారు నశించినట్లు వారిని వారు ఉండే స్థలం అది. వాళ్ళు ఎంతో ఆకాశం ఎత్తుకు ఎదగవచ్చు. ట్విన్ టవర్స్ ఎలా అయితే వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఎంత 110 అంతస్తులు క్షణంలో పడిపోయినట్టు వారు పడిపోవచ్చు. భక్తుడు అంటున్నాడు, క్షణమాత్రంలోని వారు మహాభయము చేత వారు కడగుంట. సో మనం కూడా అలాగే అనుకుంటాం చాలా సందర్భాల్లో. ఏంటి అంటే ఎంత నీతిగా ఉన్నా ఏం లాభం లేదా కొంతమంది అనుకుంటాం. కానీ నేను నా వ్యక్తిగత అనుభవం ఏంటంటే, నీతి మరణం నుండి రక్షించును అనే మాట సామెతలు 10:2 రాయబడింది. నీతి మరణం నుండి రక్షించును అనే మాట రాయబడింది. అంటే ప్రాణం పోకుండా దేవుడే కాపాడతాడు. ఆ మాటలు చెప్తూ 23వ వచనం నుండి మనం కొంత సమయం ధ్యానం చేస్తాం. అయినను నేను ఎల్లప్పుడూ నా కుడి చేయి పట్టుకొని ఉన్నావు. ఇవన్నీ ఆలోచన చేస్తూ ఫస్ట్ టైం అలా అనుకున్నాడు. తర్వాత చెప్పలు వేసుకున్నాడు. అంటే మనం ఆలోచన చేసే విధానం దేవుడి వాక్యం రాయబడి, మీ ఆలోచన వంటివి కాదు. మీ ఆలోచనలకు ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా. ఫస్ట్ అలా అనుకున్నాడు. తర్వాత అనుకుని చెప్పలు వేసుకొని ఏమంటాడు తెలుసా? నేను ఒక పశుప్రాయుడు అనుకోవా, నాకేం జ్ఞానం లేదు, బుద్ధి లేని వాడిని. పశుప్రాయుడు అలా ఆచాను. ఎందుకంటే వాడిని నాశనం చేశావు. వారి దేవుడి సన్నిధి లేదు. చాలా మంది అనుకుంటారు సినిమా యాక్టర్లు 300 కోట్లు, 400 కోట్లు, 500 కోట్లు, లాస్ట్కు ఆ సినిమా యాక్టర్ ఊరి పెట్టుకొని చనిపోతే ఆ కోట్లన్నీ ఎక్కడ పోతాయి? వారి వెండి ఎక్కడ పోతుంది? దేవుడి వాక్యంలో ఇందాకే మనం చదువుకున్న 49వ కీర్తన 16వ వచనంలో, ధనవంతుడు చనిపోయినప్పుడు వాని వెంట వాడు ఏమి తీసుకెళ్ళడు, వాని ఘనత వానితో పాటు దిగదు అని మాట్లాడారు. అదే మనం దేవుడి బిడ్డల గురించి ఆలోచన చేసినప్పుడు 14:10 వారి క్రియలు వారి వెంట పోవును, వారు దేవుని యొక్క నిద్రించారు కాబట్టి వారు ధన్యులు అనే మాట కూడా అక్కడ రాయబడ్డది. సో చాలా మంది అనుకుంటారు, ఏమంటారంటే ఒక్క మాటలో చెప్పాలంటే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, 4 రాళ్ళు ఎత్తికి వేసుకోవాలి. ఏంటి 4 రాళ్ళంట. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలట. మరి ధనవంతుడు లాజరు విషయం మనం ఆలోచన చేస్తే, ధనవంతుడు ప్రతిరోజు కూడా సందర్భాల వస్త్రాలు ధరించుకున్నాడు, బాగా కడుపు నిండా భోజనం చేశాడు, చనిపోయాడు, బాధ పెట్టాడు. ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికి వెళ్ళాడు. మరి మనం కూడా అక్కడికి వెళ్దామా? వారికి అన్నీ ఉన్నాయి, లాస్ట్కు పాతాళం కూడా ఉంది. వారితో పాటు వెళ్దామా? ఇందాక మనం 49వ కీర్తన చదివే అద్భుతంగా ఉన్నది. నాకు తెలియకుండా నా కీర్తన వచ్చేసి అక్కడ అంటాడు, మరణం వారికి కాపరిగా ఉంటుందట పాతాళం. ఇక్కడే ఉన్నాడు, ఎక్కడ పోయేది లేదు. నీ ఉండాల్సిన స్థలం ఇదే. భక్తుడు ఆశపడుతున్నాడు, అయినా నేను ఎల్లప్పుడూ నీ వద్ద ఉన్నాను. దేవుని దగ్గర ఏమున్నది? నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఇన్ దై ప్రెజెన్స్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్, ఇన్ దై రైట్ హ్యాండ్ గ్రేట్ బ్లెస్సింగ్స్ ఆర్ దేర్. సో వాళ్ళకి అన్నీ ఉన్నాయి, కానీ చివరికి పాతాళాన్ని వారికి. చాలా మంది రకరకాల కళలు పెట్టారంట. ఆ ఉదయం లేచిన తర్వాత కళ చెప్తామంటే కూడా కళ అలాంటి కళలే. కొంతమంది అంటారు, అరే పగటి కళలు కలదురా అంటే పగలు నిద్రపోదని అర్థం. నిద్రపోయినా కళ గుర్తుండదు. భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను. చప్పట్లు కొట్టి మనం ప్రభువు మనకు అది కావాలా, ప్రభువు కావాలా? 16వ కీర్తన 2వ వచనంలో కూడా ఏమంటాడు తెలుసా? 16వ కీర్తన 2వ వచనంలో చాలా చక్కగా చెప్తాడు. ఏమని చెప్తాడు తెలుసా? నీవే ప్రభువు, నీకంటే నాకు క్షేమాధారం ఏది కూడా చాలు. నాకు ఈ లోకంలో ఎక్కడైనా క్షేమం ఉన్నదండి, అది నీవే ప్రభు అని అంటున్నాడు.
దావీదు అలా కోరుకుంటున్నాడు. ఆసాపుడు ఏమంటున్నాడంటే నేను ఎల్లప్పుడూ నీ యందు ఉన్నాను. ఇంకేమంటాడు, నా కుడి చెయ్యి నీవు. చెయ్యి దేనికి సూచన చెప్పండి. ఎవరైనా కింద పడితే మనం ఏం చేస్తాం చెప్పండి. ఎవరికైనా ఏదైనా ఇవ్వాలంటే ఏం చేస్తాం? కొంతమంది అంటే చిన్నపిల్లలు తెలియక ఏం చేస్తున్నారు, ఈ చేతితో ఏదైనా ఇవ్వడానికి పోతే తల్లిదండ్రులు ఏం చెప్తుంటారు? ఏం చెప్తారు? ఈ చేయితో ఇవ్వనా అని అంటారు. దాని అర్థం ఏంటంటే కుడి చేయితో ఇవ్వాలని అంటారు. ఇక్కడ అంటున్నాడు నీ కుడి చెయ్యి, ఏమంటున్నాడు, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని. సో అంటే ఆసాపుకి వాళ్ళందరి గురించి ఆలోచన చేసి ఆయన అంటున్నాడు, ఇంకా మాట్లాడుతూ అంటున్నాడు, ఏమంటున్నాడు, నీ ఆలోచన చేత నువ్వు నన్ను నడిపించవు, తర్వాత మహిమలో నన్ను. అంటే వారుండే స్థలం ఎక్కడ, నేనుండే స్థలం ఎక్కడ? హనోకు ఒకానొక దినము నడుస్తూ దేవుడితో ఉన్నాడు. నడుస్తూ చాలా దూరం వెళ్ళిపోయాడు. ఆదికాండం 5:24 వచ్చినప్పుడు దేవుడు అన్నాడు, ఓకే యు హ్యావ్ వాక్ లాంగ్ వాక్, చాలా దూరం నువ్వు నడిచావు, ఇక ఇక్కడే ఉన్నాడు. ప్రభా అంటే నీ ఇల్లు దూరం ఉంది, నా ఇల్లు దగ్గర ఉంది. చప్పట్లు కొని మనం ప్రభువును స్తుతిస్తాం. నీ ఆలోచన చేత నువ్వు నన్ను నడిపిస్తావు, తర్వాత మహిమలో చేర్చున్నావు. చాలా మందికి ఈ ఇహలోక సంబంధమైనటువంటి ఆలోచన చాలా ఎక్కువ. దేవుని వాక్యం ప్రకారం ఎక్కువ చింతలు, ఎక్కువ బాధలు, దుఃఖాలు. అక్కడ అంటున్నాడు మరణమందు వారికి యాతన లేవు. వాడు అన్ని తింటాడు, తాగుతాడు, చుట్టా, బీడీ, సిగరెట్, కళ్ళు, పొగాకు, అంటే ఏ క్యాన్సర్ లేదు. ఏ దురలవాటు లేనటువంటి వాళ్ళకి క్యాన్సర్లు వస్తున్నాయండి జనాలు చెప్పారు. కానీ వారుండే స్థలం ఎక్కడట? ఆ ధనవంతుడు రాసు యేసుప్రభు అన్నారు లూకా 12:15 ఏమని చెప్పాడంటే, ఒకరిని కలిగి విస్తరించుట వారి జీవములకు మూలము కాదని. ఏ విధమైన లోపములకు ఎడవేయకుండా జాగ్రత్తగా చూసుకోవడానికి శిష్యులతో చెబుతూ, ఒకరిని కలిగి విస్తరించిన వారి జీవములకు మూలం కాదనను. భక్తుడు 62:10 అంటాడు, ధనము హెచ్చినను దాన్ని లక్ష్య పెట్టొద్దు. కొంతమందికి కొన్నిసార్లు చెప్పాను కదా, 131 వాడి కళ్ళు ఎదిగలేదా, వాడు డబ్బు వచ్చిన తర్వాత వాడు ఆడిపోయాడు. దేవుడు వాక్యంలో కూడా కళ్ళు నెత్తికెక్కు వారి తరం కూడా సామెతల కింద 31 రాయబడి. భక్తుడైతే తన దృష్టి ఎక్కడ ఉంచాడు? 62:10 ఇఫ్ వెల్త్ ఇంక్రీజెస్ డు నాట్ సెట్ యువర్ హార్ట్ ఆన్ ద వెల్త్. ధనము హెచ్చినను నీ హృదయం దానిపైన ఉంచవద్దు అని అంటున్నాడు భక్తుడు అక్కడ 62:10. ఇంకేమంటాడంటే 73:25 ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు ప్రభువా, నీవు నాకుండగా లోకంలోని ఏది. భక్తుడు నాకైతే దేవుని పొందు ధన్యకరము, నీ సర్వ కార్యములు నేను తెలియజేయనట్లు నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చి ఉన్నాను. ఆంగ్లంలో అయితే ఆ డ్రా మీ నియర్ అని ఆంగ్లంలో రాయబడ్డ 73:28 అంటే నీకు సమీపంగా రావాలి ప్రభువా, లోకానికి దూరంగా వెళ్ళిపోవాలి. బట్ ఫర్ మీ ఇట్ ఈస్ గుడ్ టు బి నియర్ గాడ్. ఇతరుల గురించి నేను చెప్పను, బట్ ఫర్ మీ ఇట్ ఈస్ గుడ్ టు బి నియర్ గాడ్. I have met the Lord God when I refuse to tell of all your works. మన కీర్తనల పుస్తకంలో మనం ఒక పాటను పాడదాము, ఒక పల్లవి మరియు ఒక చరణం పాడదాము, లేక 2 చరణాలు. 450వ పాట ఆంగ్లంలో అయితే ఆయన దైన ఉన్నాడు, అది కూడా ఒక పల్లవి చరణం పాడతారు. నేటి వాడనై ఉండకూడదని నన్ను చేర్చు రక్షక నీవు పడ్డ సెల్వకు. డ్రా మీ నియరర్ అనే పాట అందరూ, అది కూడా ఒక పల్లవి పడతారు. నేని వాడనై ఉండకూడదని యేసు ప్రియా రక్షక నీవు చూపు ప్రేమను కాంచితే నన్ను చేర్చు నీదారి నన్ను చేర్చు రక్షక
భక్తుడు 12 కీర్తనలు రాసి నా పరలోకం కావాలి, ప్రభువే కావాలి. Whom have I in heaven but you? If you are there, I desire nothing on the earth. భూమి మీద నాకు ఏది వద్దు ప్రభా, నా ఆశ, నా కోరిక ఒకే ఒకటి. Whom have I in heaven but you? And there is nothing on the earth that I desire other than you. ఓ ప్రభు ప్రత్యక్షమైతే ఎన్ని కోరికలు కోరుతామో అంటారు కదా, ఏమంటారు, కొందరు కోరికలు అంటారు కదా, అవి ఎవరు తీర్చలేనప్పటి. కానీ భక్తులకైతే పరలోకంలో ప్రారంభంగా 21వ అధ్యాయంలో బంగారు మీద నుండి కూడా సంతోషం కాదు, కోట్ల మంది దేవదూతల నుండి కూడా తనకు సంతోషం కాదు. కానీ ప్రభు అక్కడ ఉండాలి. చప్పట్లు కొట్టి మనం దేవుని పెట్టాలి. పౌలు యొక్క కోరిక కూడా అదే కదా. ఏమంటాడు, ఇఫ్ ఐ డిపార్ట్, నేను వెడలిపోయి ఎక్కడ ప్రభుతో కూడా ఉండిన ఎడల మరియు వేరు అని అంటాడు. ఫిలిప్ ఒక కోరిక కోరాడు. ఏం కోరాడు? నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. ఏమన్నాడు? ప్రభా మా తండ్రిని మాత్రము ఏది వద్దున్నాయి. మనమైతే ఎన్ని అడిగే వాళ్ళం, ప్రభా పోతూ పోతూ మతేశ్వార్త 20:20లో జబదయి కుమారుల తల్లి ఏమన్నది, ప్రభా కొన్ని గుడి పక్క కూర్చోబెట్టుకోమని. ఫిలిప్ అదే అడగలేదు, మాకు తండ్రిని మాత్రము. మోషే కూడా ఒక కోరిక ఉన్నది. ఏంటంటే, ప్రభా నేను నిన్ను ఒక్కసారి చూడాలి. ఈ భక్తుని కోరిక మరి అలా ఉంది. మరి భక్తుడు అంటాడు, నాకైతే ఇతరుల గురించి నేను చెప్పను. చాలామంది అంత్య దినాల్లో దేవుని వాక్యంలో రాయబడి ఏంటి అంటే, వాక్యానికి దూరం అయిపోతున్నారు, లోకానికి దగ్గర అవుతున్నారు. కానీ భక్తులు డ్రా మీ నియరర్ నియరర్, నన్ను చేర్చు చేర్చు చేర్చు. గాయపడ్డ బ్రతకు, దేవుడు లేని దినాలు, బైబిల్ చదవని దినాలు, ప్రార్థన చేయని దినాలు, కోపంలో అయినప్పటికీ కూడా ధైర్యంగా ఉన్నారట. దేవుని వాక్యంలో రాయబడ్డది. భక్తుడు అంటున్నాడు, ఇంకేమంటాడంటే, ఆకాశంలో నీవు తప్ప నాకు ఎవరున్నారు ప్రభా, నీవు నాకుండగా లోకంలో ఏది. ఆయన బుద్ధి ఏంటంటే దేవుని స్తుతించడము. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞత స్తుతులు చెల్లించండి, ఆయన కృప నిరంతరమును. అదే పని అది. ఆయన డ్యూటీ ఏంటంటే నిరంతరము స్తుతిస్తూనే ఉండాలి, ఇక పాటలు పాడుతూనే ఉండాలి, ఇక వేరే పని లేదు ఆయనకు. దేవుని వాక్యంలో రాయబడ్డది, నా మాట కాదు. అలాంటి వ్యక్తి మందిరంలోనికి వెళ్ళి, చాలా మంది అనుకుంటారు, దేవుని వాక్యంలో చాలా విషయాలు రాయబడ్డాయి. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక. నాకు ఒకనొక సందర్భంలో, నాకు అనేక సందర్భాల్లో ఏమనుకుంటానంటే, ఒక నడుము వంగిపోయినటువంటి స్త్రీ క్రమంగా సమాజ మందిరానికి వస్తుంది. నాకు ఎవరు చూడట్లేదు, నాకు బైబిల్ రీడింగ్ ఇవ్వట్లేదు, నాకు ప్రత్యేక పాట ఇవ్వట్లేదని మనం అనుకోవచ్చు.
ఆ నడుము పొంగిపోయినటువంటి స్త్రీ అక్కడ కూర్చొని ఉంది. ఏం చేశాడు ప్రభు? లూకా 13వ అధ్యాయంలో పిలిచాడు, అమ్మా ఇక్కడ రా, కమ్ నియర్, ఇక్కడ రామా. ప్రభు పిలిచి ఏం చేశాడు? ఆమె నడుము మీద చేయి పెట్టి చక్కగా నిలబడమ్మా, ఈమె కూడా అబ్రహాము కుమార్తె అని చెప్పాడు. చప్పట్లు కొట్టి మన దేవుడు అయిపోవచ్చు. ఆమె ఎన్నో వారాలు వచ్చింది, కానీ ప్రభు అక్కడ లేడు. ఆ వారం ప్రభు చూశాడు, నేను చూస్తున్నాడు ప్రభు. ఇక్కడ భక్తులు అంటున్నాడు చూడండి 26వ వచనంలో ఏమంటున్నాడు? నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయములకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమై ఉన్నాడు. మా వాళ్ళందరూ అంటున్నారు, నువ్వు దేవుడు నమ్మిన పేరే కానీ ఏం లాభం అండి? నీ కిడ్నీలో రాళ్ళే రాళ్ళు, ఇల్లు కట్టుకునేటన్ని రాళ్ళు, రాళ్ళే రాళ్ళు, రాళ్ళే రాళ్ళు. ఎక్కడ రాళ్ళండి? నీకు ఆరోగ్యమే లేదు, నీ భార్యకి ఆరోగ్యమే లేదు. ఆమె దాదాపుగా ఒక 6 మాసాల నుంచి బాధపడుతూ ఉన్నది. నరాలని చాలా మటుకు అంటే క్షీణించిపోతున్నాయి. భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే నా శరీరము నా హృదయము క్షీణించిపోయినప్పటికీ, మనం ఊరికే పాట పాడతాం. ఏం పాడతాం తెలుసా? ఊరికట్ల పాడుతూ ఉంటాం. ఏంటి అంటే ఏది పరమ జీవము నాకు నీవు అనే పాటలో ఆ ఒక చరణం ఏమని పాడతాం తెలుసా? దారులెల్లరూ నన్ను విడచినను, శరీరము తోడి కృషించినను. దారులెల్లరూ నన్ను విడచినను, శరీరము తోడి కృషించినను. హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. మనకంటే ముందుగా అవమానాలు ఎదుర్కొన్నాడు, అనారోగ్యాన్ని ఎదుర్కొన్నాడు, సురూపి కాస్త కురూపిగా మారిపోయాడు. మన రోగాలన్నీ ఆయన బయటపడిపోయాయి. ఆయన శాపగ్రస్తుడయ్యాడు. ఎందుకు ప్రభా ఇవన్నీ కూడా? లాజరు ఎలా ఉన్నాడంటే కుక్కలు వచ్చి కురుపులు ఈడ్చి అక్కడ పడేశాడు. సమాజ పాడ జంతువులు చచ్చిపోతే ఈడ్చేసినట్టు ఈడ్చి అక్కడ పడేశాడు. కానీ దేవదూతలు వచ్చి అతన్ని తీసుకొని వెళ్ళి ఎక్కడ? అబ్రహాము రొమ్మున వక్ష స్థలాన్న ఆనుకున్నాడు. చప్పటి కూడా మనం దేవుడు అందంగా ఉన్నటువంటి వారు చచ్చిపోతే ముఖం ఎంత వికారంగా అయిపోతుంది కదా. కరోనా టైంలో చాలా మంది నేను చూశాను, వాళ్ళు ఎంత చక్కగా ఉన్నారు, వారి ముఖం అంతా ఒకలాగా అయిపోయింది. వాళ్ళని చూసి నాకు చాలా దుఃఖం వచ్చింది. ఎన్ని రకాల సుగంధ ద్రవ్యాలు వాడేవారు, కానీ వారి ముఖం అలా అయిపోయింది. భక్తులు అంటున్నాడు, నా శరీరము నా హృదయము క్షీణించిపోతున్నప్పటికీ కూడా ఆయన నాకు ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు అని చెప్తున్నాడు. 26వ వచనంలో దేవుడు నిత్యము నా హృదయములకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యంగా ఉన్నాడు. ఇంకా కీర్తనకారుడు సదాకాలం నా గురి ఆయన మీదనే నా గురి, నా స్వాస్థ్యం ఆయన దగ్గరనే ఉన్నది. ప్రభునందు మిగిలి ప్రియులారా, ఈ భక్తులందరూ కూడా దేవుణ్ణి అనుభవించినటువంటి వారు, దేవుని సన్నిధిలో ఉండేవారు. ఒక నడుమోగిపోయినటువంటి స్త్రీ ప్రభు సన్నిధికి వచ్చి ఆమె ఎలా స్వస్థత పొందుకున్నది. యథార్థంగా ప్రవర్తించేవారు కానీ ఏ వేలు చేయక వానడు. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయాల కొరకు ఆనందమును విత్తబడి ఉంది. 97వ కీర్తన 11వ వచనం 125:4 యెహోవా మంచివారికి మేలు చేయి, యథార్థ హృదయులకు మేలు చేయి. భక్తుడు అంటున్నాడు, నిన్ను విసర్జించువాడు నశించేదరు, నిన్ను విడిచి వ్యభిచరించు వాడని నీవు సంహరించేదరు. 16వ కీర్తన 4వ వచనంలో కూడా భక్తులు అదే మాట్లాడతాడు. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును.
వారు అర్పించు రక్త పానీయార్పణం నేను అర్పింపను, వారి పేరు నా నోట. అందరు అంటున్నారు, వాళ్ళు అంటున్నారు, ఏంటయ్యా నీకు ఆరోగ్యం బాగాలేదు, నువ్వు దేవుని నమ్ముకున్నావు, నీకు దేవుడు ఏం మేలు చేస్తున్నాడు, ఎట్లా దేవుడిని మార్చేస్తావా? రోజుకు ఒక దేవుడిని, వేరే దేవుడిని పట్టుకుందామా? భక్తులు అంటున్నాడు 28వ వచనంలో, నాకైతే దేవుని పొందు ధాన్యకరము నీ సర్వ కార్యమే తెలియనట్లు నేను ప్రభువైన యెహోవా. ఇతరుల గురించి నేను మాట్లాడను, వారికి ఎన్నైనా ఉంటాయి, లక్షల కోట్లు ఉండవచ్చు, నాకు అది అనవసరం. నాకు కావాల్సింది దేవుడు. చప్పట్టుకొని మన ప్రభుత్వం నాకు దేవుడు కావాలి, ఆయన పొందు కావాలి, ఆయన నాతో కూడా ఉండాలి, ఆయన యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాడు. ఈ లోకము అశాశ్వతమైనటువంటిది, అభద్రతా భావం. భక్తులందరూ కూడా అదే మాట్లాడతారు. 39వ కీర్తన 12వ వచనంలో, నీ దృష్టికి మేము అతిథుల బట్టి వారము, మా పితరులందరి వల్లే. ఒకనొక దినం మనం ఈ లోకం విడిచిపెట్టే సమయం వస్తుంది. అప్పుడు ఎక్కడికి వెళ్తాం? ఎంత ఆరోగ్యంగా ఉన్నటువంటి వారైనా కూడా మా ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలమైన 80 సంవత్సరములు అయినను వాటి వైభవం ఆయుష్యము దుఃఖమే త్వరగా గతించు. మేము చెప్పండి, ఎగిరిపోతాం. ఎక్కడికి? చచ్చిపోతాం. ఆంగ్లంలో అయితే టాయిలెట్ ట్రబుల్ అనే మాట రాయబడింది. ఎంత బలంగా ఉన్నప్పటికీ చచ్చిపోతాము, ఎంత అందంగా ఉన్నప్పటికీ చచ్చిపోతాము. కానీ ఈ భక్తుడికి అయితే పరలోక అనుభూతి ఉంటున్నది. ఇతరుల గురించి కాదు, మనం కూడా వారికి వినయ్, వీరికి వినయ్, నాకేం లేవు, నాకు ఆరోగ్యం లేదు. పౌలు కూడా ఎన్ని చిక్కులు, సమస్యలు, శ్రమలు అయినప్పటికీ కూడా నేను ఎప్పుడు బలహీనుడినప్పుడే నన్ను బలపరుచు అనేది నేను సమస్తము. పౌలుకి చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. మళ్ళీ మనం ఒక పుస్తకం చదివి ఒక ఆయన కొత్తగా రాసి ఆయన గూరి అయిందంట. మరి ఎంతమంది నిజం అది నాకైతే గూరి ఉందంట. పొట్టిగా ఉన్నాడు, ఓకే, సన్నగా ఉన్నాడు. కొలతీలకు రాసిన 2వ పత్రిక 10:10 ప్రకారం కళ్ళ సంబంధమైన జబ్బు ఉన్నది, కానీ చూపలేదు. అయినప్పటికీ కూడా ఆయనకు ఉన్నటువంటి నిరీక్షణ ఏంటి అంటే, నేను ప్రభుతో కూడా సదాకాలం ఉంటాను. చెప్పబడి మన దేవుని తనలో ప్రార్థన చేశాను. సర్వశక్తి గల దేవా, ఈ దినము ఆసాపు 73వ కీర్తనలోని కొన్ని అనుభవాలు నాకు తెలియజేస్తున్న కృపా నీకు వందనాలు. అశాశ్వతమైన అభద్రత భావంతో ఉండే ఈ లోకంలో నాయన మరి విశ్వాసం చేత పరలోకాన్ని చూడగలిగే గొప్ప ధన్యత మాకు కలిగించింది. ఈ మంచి దినములో నవంబర్ మాసము 24 చివరి ఆదివారంలో ప్రవేశపెట్టినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.